ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 30వ రోజున శ్రీ నృసింహ పురాణంలో శుకుడు మరియు మునులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా వ్యాసుల వారు ఏ విధంగా సమాధానం తెలియజేశారు, శివ భగవానుడు నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు ఏ విధంగా జ్ఞానామృత స్తోత్రాన్ని ప్రసాదించారు, ఆ శివప్రోక్తమైనటువంటి జ్ఞానామృత స్తోత్రం యొక్క రమ్యమైనటువంటి మధురమైనటువంటి భావార్థమును ఈ రోజు కూడా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, ఓం భూతావాసాయ వాసాయ శ్రీనివాసాయ ఖడ్గినే ఖడ్గజింహాయ సింహాయ ఖడ్గవాసాయ తే నమః. ఓం ధనంజయాయ ధన్యాయ నమో మృత్యుంజయాయ చ శుభంజయాయ సూత్రాయ నమః శత్రుంజయాయ చ నిరంజనాయ వీరాయ నిర్గుణాయ గుణాత్మనే నిస్ప్రపంచాయ నిర్వాణప్రదాయ నిబిడాయ చ నిరాలంబాయ నీలాయ నిష్కలాయ కళాత్మనే నిమేషాయ నిబంధాయ నిమేషగమనాయ చ నిర్బంధాయ నిరాశాయ నిశ్చయాయ నిజాయ చ నిర్మలాయ నిదానాయ నిర్మోహాయ నిరాకృతే నమో నిత్యాయ సత్యాయ సత్కర్మ నిరతాయ చ సత్యధ్వజాయ ముంజాయ ముంజకేశాయ కేశనే హరికేశాయ కేశాయ గుడాకేశాయ వై నమో నమః. జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సహస్రనామంలో తెలిపినటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అదర మొదలైనటువంటి ఆ యొక్క నామాలని మనం నిత్యము కూడా ధ్యానిద్దాం, మననం చేసుకుందాం, ఆ జపాన్ని మనం చేసుకుందాం అని తెలియజేస్తూ, ఈ రోజున ఆ శంకర భగవాను చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానామృత స్తోత్రం యొక్క రమ్యమైనటువంటి భావార్థాన్ని గూఢార్థాన్ని మనం ఈరోజు కూడా తెలుసుకుందామని తెలియజేస్తూ, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాజనం నభః. శిఖారాజనమో నభః. సర్వమంగళప్రదుడు, సర్వశుభంకరుడు, భోళా శంకరుడు, భక్తవత్సలుడు అయినటువంటి ఆ శంకరుడు నారదుని యొక్క ప్రశ్నకు తెలిపినటువంటి జ్ఞానామృత స్తోత్రం యొక్క భావార్థము అలా చెబుతున్నాడు. శంకరుడు విష్ణుదేవుడి యొక్క తత్వం గురించి చెబుతున్నారు. క్రితం రోజు మనం తెలుసుకున్నాం. తదుపరి అంశం ఏమనగా, అలా అంటున్నాడు శంకరుడు, తనలోనే ఉన్నట్టు వికల్పములకు అవకాశం లేనటువంటి వాడు, ప్రపంచానికి వేరైనటువంటి వాడు, రోగము దుఃఖము లేనటువంటి వాడు, జన్మ లేనివాడు, వాసుదేవుడైనటువంటి విష్ణువుని ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తే మోక్షం లభిస్తుందయ్యా. దోషములు లేనటువంటి శాంతుడు, నాశరహితుడు, ప్రాణులను సృష్టించేటువంటి వాడు, దేవతలకు జన్మస్థానమైనటువంటి వాడు అయినటువంటి ఆ విష్ణువుని ధ్యానిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ పాపము కూడా లేనటువంటి వాడు, కొడుతులకు శక్యం కానిటువంటి వాడు, గుర్తు లేనటువంటి వాడు, మోక్ష స్వరూపుడైనటువంటి ఆ విష్ణువును ధ్యానిస్తే మోక్షాన్ని పొందవచ్చయ్యా. అమృతమయుడు, ఆనంద స్వరూపుడు, పాపరహితుడు, బ్రాహ్మణుల మీద ప్రేమ కలిగినటువంటి వాడు, అందరికీ కూడా శుభాశుభములను కలిగజేసేటువంటి వాడు అయినటువంటి విష్ణుమూర్తిని గురించి ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాడు ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందుతాడయ్యా. అటువంటి భగవంతుని ఎల్లప్పుడూ కూడా స్మరించేటువంటి వాడు సంసార బంధముల నుండి కూడా విముక్తుడవుతున్నాడయ్యా. యోగులకు ప్రభు అయినటువంటి వాడు, అతి పురాతనుడు, ప్రాకృత దేహం లేనివాడు, బుద్ధి గుహయందు శయనించేటువంటి వాడు, విషయ సంపర్కం లేనటువంటి వాడు, నాశరహితుడైనటువంటి ఆ విష్ణువుని ధ్యానించినట్లయితే ఆ ధ్యానించేటువంటి వాడు చావు పుట్టుకలోనేటువంటి బంధముల నుండి
తక్షణమే విడువబడుతున్నాడయ్యా. శుభాశుభముల వల్ల బంధము లేనటువంటి వాడు, ఊర్ములు లేనటువంటి వాడు, సర్వాంతర్యామి, ఊహింప శక్తిము కానిటువంటి వాడు, నిర్మలుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని గురించి ఎవరైతే నిత్యం ధ్యానం చేస్తున్నారో అలా ధ్యానించేటివాడు సంసారం నుండి విముక్తుడవుతున్నాడయ్యా. ద్వంద్వముల నుండి కూడా విడువడిన వాడై, దుఃఖం లేనివాడై, జన్మలు లేనివాడైనటువంటి ఆ విష్ణువుని ధ్యానించేటువంటి వాడు సదా ముక్తికి అర్హుడవుతున్నాడు, ముక్తిని పొందుతున్నాడు, ముక్తుడే అవుతున్నాడు అని చెప్పాడు శివుడు. ఆయనకి ఏ పేరు లేదు, గోత్రం లేనివాడు, పేరు లేదు, గోత్రం లేదు, తురీబలమైనటువంటి వాడు, అందరి హృదయంలో కూడా ఉండేటువంటి వాడు, సర్వాంతర్వ్యాపి అయినటువంటి ఆ విష్ణువును, విశ్వవ్యాపి అయినటువంటి ఆ విష్ణువుని ధ్యానించేవాడు ఎప్పుడు కూడా ముక్తినే పొందుతాడు. రూపం లేనటువంటి వాడు, సత్సంకల్పుడు, ఆకాశంలా పరిశుద్ధమైనటువంటి వాడైనటువంటి ఆ విష్ణువుని ధ్యానించేటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడయ్యా. ఆత్మ చైతన్య స్వరూపుడు, ప్రణవ స్వరూపుడైనటువంటి విష్ణువుని ధ్యానించేవాడు ముక్తుడవుతాడు బంధముల నుండి కూడా. నిర్వచించేటువంటి శక్యం కానివాడు, జ్ఞానానికి గోచరించినటువంటి వాడు, ఓంకార స్వరూపుడు, జన్మ లేనటువంటి వాడు, ఎప్పుడూ కూడా కొంగొత్తగా కనిపించేటువంటి, కొత్తగా కనిపించేటువంటి విష్ణువునకు సదా నమస్కారం. అట్టి వాణిని ధ్యానిస్తే తప్పకుండా మోక్షం సులభంగా లభిస్తుంది సాక్షాత్తు శంకరుడే చెప్పాడు. ఎవడు ప్రపంచానికి మొదటి కారణము, ప్రపంచానికి ఎవడు రక్షకుడు, ప్రపంచాన్ని ఎవడు లయింపజేసేవాడు, కోరిన వాటిని ఇచ్చేటువంటి వాడు, మూడు స్థితులను కూడా అతిక్రమించినటువంటి వాడు, అట్టి భగవంతుడైనటువంటి విష్ణువుని ఎల్లప్పుడూ కూడా ధ్యానించేటువంటి వాడు ముక్తుడవుతాడు. మరలా చెబుతున్నాడు ఆ మార్గాన్ని శివుడు శంకర భగవానుడు. సమస్త దుఃఖములను కూడా నశింపజేయవాడు, అందరికీ కూడా శాంతినిచ్చేటువంటి వాడు, శాంతి ప్రదాత, శాంత స్వరూపుడు, పూర్తిగా పాపములను పోగొట్టువాడు ఆ విష్ణువును ధ్యానించేవాడు మోక్షమనే పొందుతాడయ్యా. బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, మునులు, సిద్ధులు, చారణులు, యోగులు సేవించేటటువంటి ఆ విష్ణువుని ఎల్లప్పుడూ కూడా ధ్యానించేటువంటి వాడు సదా ముక్తుడవుతాడయ్యా. ఓ నారదా, ప్రపంచమంతా కూడా విష్ణువునందే ఉన్నది. భగవంతుడైనటువంటి విష్ణువు ఈ ప్రపంచమంతా కూడా ఉన్నాడు. సమస్త ప్రపంచమునకు కూడా ప్రభువు. జన్మ లేనివాడైనా కూడా ఆ జన్మ లేనటువంటి వాడైనటువంటి ఆ విష్ణువుని స్మరించేటువంటి వాడు ముక్తుడవుతాడు. సంసార బంధము నుండి విముక్తిని కోరేటువంటి వాడు, ఈ సంసార రూపంలో ఇరుక్కోకుండా భవబంధువుని కూడా తప్పించుకోవాలి అనేటువంటి కాంక్ష కలిగినటువంటి వాడు సదా భక్తితో విష్ణువుని ధ్యానిస్తే సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరినవాడు అవుతాడు. ఆయనే సత్యదేవుడు, సత్యనారాయణుడు, సత్యేశ్వరుడు అని సాక్షాత్తు శంకర భగవానుడు చెప్పాడు. సత్యనారాయణ వ్రతంలో చెబుతా మనం, నానారూపధరో భూత్వా భక్తానాం ఈప్సితప్రదః సత్యనారాయణం సత్యేశ్వరం సత్యదైవం చ సత్యవ్రతకల్పరూపీ నానారూపధరో భూత్వా భక్తానాం ఈప్సితప్రదః అన్నాడు. ఆయనే సత్యనారాయణుడని, సత్యదేవుడిని, సత్యేశ్వరుడిని పిలుస్తారు. ఏ రూపంతో పిలిచినా పిలికేటువంటి వాడు ఆయనే. అందుకనే భగవన్ దేవదేవేశ సత్యనారాయణ ప్రభు, నీవే సత్యప్రభు అయ్యా. అటువంటి విష్ణుమూర్తిని కనుక మనం కొలిచి ధ్యానించి నిరంతరము కూడా ఆ స్వరూపుడైనటువంటి నరసింహస్వామి వారిని కూడా మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి, పూజించాలి, మననం చేసుకోవాలి ఆ యొక్క నామాన్ని అని ఈ యొక్క నృసింహ పురాణంలో విష్ణువు యొక్క అవతారమూర్తి అయినటువంటి ఆ నృసింహస్వామి వారిని మనం భావించి, జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు, మోక్షముని ఇవ్వగలిగినటువంటి వాడు, సకల జనులకు కూడా మోక్ష ప్రదాత అయినటువంటి ఆ విష్ణుమూర్తి, స్థితికారకుడు, పోషించేటువంటి వాడు, ఆయనను మనం ఎప్పుడు కూడా నిరంతరమైన భక్తి శ్రద్ధతో నమో వాంగ్మనసాతీత రూపాయ అనంత శక్తయే ఆది మధ్యాంతహీనాది నిర్గుణాది గుణాత్మని అని సత్యనారాయణ వ్రతంలో చెబుతారు. అంతేకాదు అనంతానంత దేవేశ అనంత బలదాయక అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధా వినాశాయ అనంతాయ నమో నమః అని చెప్పుకుంటూ అనంతమైనటువంటి మోక్ష ప్రదాత అయినటువంటి ఆ అనంతుణ్ణి, ఏ అనంతుడి చేత కొలవబడుతున్నాడో ఆ అనంతుణ్ణి సదా సేవిద్దామని తెలియజేసుకుంటున్నా. తదుపరి అంటున్నారు వ్యాసులు వారు, పూర్వం నారదుడు అడుగుగా శంకరుడు
యథాతథంగా చెప్పినటువంటి దాన్ని నీకు చెప్పానయ్యా. ఆ కేవల నిర్గుణ బ్రహ్మనే ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండు. ఓ సుఖమహర్షి, శాశ్వతమైనటువంటి స్థానాన్ని తప్పకుండా నువ్వు పొందుతావు. అలా నారదుడు విష్ణువు యొక్క ప్రాధాన్యమును విని ఆ యొక్క వైభవాన్ని తెలుసుకుని విష్ణువును బాగా సేవించి గొప్ప సిద్ధిని పొందాడయ్యా. అందుకనే నరసింహస్వామి వారి యందు బుద్ధిని నిలిపి దీన్ని ఎవరైతే వింటూ ఉంటారో 100 జన్మల యొక్క పాపములను కూడా నశింపజేసుకుంటాడు ఆ మానవుడు. మహాదేవుడు చెప్పినటువంటి ఆ బోలాశంకరుడు, భక్త వాత్సల్యుడు, కరుణామయుడు, దేవదేవుడు, అర్ధనారీశ్వరుడు, అనంతేశ్వరీశ్వరుడు అయిన ప్రకృతి పురుషుల యొక్క ఏకత్రూపమైనటువంటి వాడు ఆ చెప్పినటువంటి ఆ మాటలను, ఈ విష్ణు స్తోత్రాన్ని ఎవరైతే సాక్షాత్తు మహాదేవుడి యొక్క నోటుగుండగా వెలువడినటువంటి ఈ విష్ణు వైభవ స్తోత్రాన్ని ఎవరైతే, ఈ విష్ణుమూర్తి యొక్క స్తోత్రాన్ని ఉదయం స్నానం చేసి చదువుతాడో వింటాడో అటువంటి వాడు చావలేనటువంటి వాడు అవుతాడు. ఇహంలో అఖండమైనటువంటి సౌఖ్యాన్ని పొంది పరమలో జన్మాంతరము కూడా మోక్షాన్ని పొందుతాడు. అటువంటి ఉపాసకులకు ప్రభువు పరమేశ్వరుడు అచ్యుతుడైనటువంటి వాడు, అనంతుడైనటువంటి హృదయ పద్మమందు ఆ ఉపాసకులందరూ కూడా ధ్యానిస్తూ ఆ స్వామి వారిని ఎప్పుడు కూడా అలా ఉపాసకులు ప్రభువు పరమేశ్వరుడు అచ్యుతుడైనటువంటి అనంతుని యొక్క హృదయ పద్మమందు ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఈ నృసింహ పురాణం ద్వారా మనకి ఆ భగవంతుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాసములు సుగుల వారికి చెప్పినట్లుగా సాక్షాత్తు శంకరదేవులు నారద మహర్షికి తెలిపినటువంటి ఈ యొక్క జ్ఞానామృత స్తోత్రం యొక్క కడు రమ్యమైనటువంటి భవ్యమైనటువంటి మధురమైనటువంటి ఈ భావార్థ గూఢార్థ దీపికను మనం ఈ రోజు రహస్యార్థమైనటువంటి ఈ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకోవడమే కాదు, దాన్ని మనం ఆచరించిన నాడు ఈ యొక్క స్తోత్రం యొక్క భావార్థం మనం నిజంగా అర్థం చేసుకున్న వాడు అవుతాం. అంచేత అందరూ కూడా నిత్యము భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క కడు రమ్యమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసిన విన్నా దీంట్లో చెప్పినటువంటి చక్కటి ఫలితాన్ని పొందగలుగుతారని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన భాగ్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.